ఇరిగేషన్ ప్రాజెక్టులకు అప్పుల గండం. బడ్జెట్ లో ఈ శాఖకు 23,373 కోట్ల రూపాయలు. అందులో అప్పుల చెల్లింపులకే 10,000 కోట్లు. ఒక్క కాళేశ్వరం కిస్తీలకే 7,000 కోట్లు. సిబ్బంది జీతభత్యాలకు మరో 16,000 కోట్లు. ఇవన్నీ పోను మిగిలేవి 12,000 కోట్లే. వీటితో ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తి కష్టమే. ఈ ఏడాది చివరికల్లా పాలమూరు, డిండి, సీతారామ, ఎస్ఎల్బిసి పూర్తి చేయాలని సర్కార్ టార్గెట్. ఇవన్నీ పూర్తి కావాలంటే 30,000 కోట్ల రూపాయలకు పైగా అవసరం. సో ఇరిగేషన్ ప్రాజెక్టులకి అయితే కనుక అప్పుల గండం ఉంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు వెలుగులో. మొన్న బడ్జెట్ లో అయితే కనుక ఈ శాఖకి 23,373 కోట్లు కేటాయించారు. అయితే ఇందులో అప్పులు చెల్లించడానికే 10,000 కోట్లు పోతాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకి తీసుకొచ్చిన డబ్బుల్లో దానికి కిస్తీలు అంటే వడ్డీలు కట్టడానికే 7,000 కోట్లు పోతాయి. ఇంకా జీతభత్యాలకి 1,600 కోట్లు పోతాయి. ఇట్లా అన్ని పోను మిగిలేదైతే కనుక 12,000 కోట్లే. మరి ఆ 12,000 కోట్లు మిగిలితే కనుక ఏవైతే ప్రాజెక్టులు అనుకుంటున్నారో ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలి అని చెప్పేసి పాలమూరు, డిండి, సీతారామ, ఎస్ఎల్బిసి పూర్తి చేయాలనేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందో, మరి వీటికి అవసరమయ్యే డబ్బులు అయితే కనుక 30,000 కోట్ల పైన అవసరం అవుతాయి. మరి అక్కడ మిగిలింది ఏదైతే 12,000 కోట్లే. మరి దీన్ని ఎలా పూర్తి చేస్తారు? ఇప్పుడు సాగునీరు లేకపోతే పంటలు చాలా కష్టం, పంటలు పండించడము. మరి మీరేమో లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలని. అక్కడ చూస్తే ఆ ప్రాజెక్టులు పూర్తి అవ్వడానికి కావాల్సిన డబ్బుల్లో సగం కూడా మిగలలేదు. మీరు కేటాయించిన బడ్జెట్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు అప్పులు కానీ, కిస్తీలు కానీ, జీతభత్యాలు కానీ ఇవన్నీ పోను. ఈ ప్రాజెక్టులకి అవసరమైన 30 కోట్లకు పైన అవసరం అవుతుంది అని చెప్తున్నారు. దాంట్లో అవన్నీ పోను సగం డబ్బులు కూడా మిగలలేదు. మరి ఎలా ఈ ప్రాజెక్టులని పూర్తి చేస్తారు? మరి ఒకసారి దీనికి సంబంధించి ప్రభుత్వము, సంబంధిత శాఖ ఒకసారి సమీక్షించి ఈ ప్రాజెక్టులను అయితే పూర్తి చేసి దానికి ఎలా మరి నిధులని సమకూరుస్తారా అన్నది, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి అన్నది ఒకసారి చూసుకొని వీటిని అయితే కనుక పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ దొంగ నోట్లు ముద్రించింది. బీదర్ లో ఆ పార్టీ అగ్రనేత ప్రింటింగ్ ప్రెస్ లో ఈ వ్యవహారం నడిచింది. బండి సంజయ్ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోట్లే. లిక్కర్ దొంగలంతా ఒకే చోట జమై డ్రామాలు ఆడుతున్నారు. కరీంనగర్ లో ఎమ్మెల్సీల సన్మాన సభలో వ్యాఖ్యలు. బండి సంజయ్ అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. బీఆర్ఎస్ దొంగ నోట్లు ముద్రించింది. అది కూడా బీదర్ లో ఆ పార్టీ అగ్రనేత ప్రింటింగ్ ప్రెస్ లో ఈ నోట్లు ఈ వ్యవహారం అంతా జరిగింది అని చెప్పేసి అన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా అంటే ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పంచిన నోట్లు కూడా దొంగ నోట్లే అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. కరీంనగర్ లో ఎమ్మెల్సీల సన్మాన సభలో అయితే కనుక బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపైన బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అని చెప్పేసి చూడాలి. ఇక ఆధార్ అప్డేట్ కు తిప్పలు. హైదరాబాద్ లోని రీజనల్ సెంటర్ చుట్టూ తిరుగుతున్న జనం. ఏండ్లకేండ్లుగా పరిష్కారం కాని సమస్యలు. పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ కోసమే ఎక్కువ మంది రాక. 5 నుంచి 15 ఏళ్ల లోపు అప్డేట్ చేసుకునేందుకు ఛాన్స్. 5 రాష్ట్రాల నుంచి వస్తున్న పబ్లిక్. రోజుకు 250 మందికి టోకెన్ల కోసం రోజుల తరబడి పడిగాపులు. సో ఆధార్ అప్డేట్ కి అయితే కనుక తిప్పలు పడాల్సిన పరిస్థితి ఉంది. రోజుకి 250 టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నారు. ఆ టోకెన్ల కోసం కూడా రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే కొంతమంది ఉద్యోగ రీత్యా లేదా ఉపాధి రీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్ళుంటారు. అయితే అట్లా 5 రాష్ట్రాల నుంచి వస్తున్న పబ్లిక్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఏండ్లకేండ్లుగా పరిష్కారం కాని సమస్యలు అని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఎక్కువ మంది వీళ్ళల్లో పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ కోసమే ఎక్కువ మంది వస్తున్నారు. అది కూడా 5 నుంచి 15 ఏళ్ల లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ అప్డేట్ చేసేందుకే ఎక్కువ మంది వస్తున్నారని చెప్పేసి ఇచ్చారు. హైదరాబాద్ లోని రీజనల్ సెంటర్ చుట్టూ తిరుగుతున్న జనం అని చెప్పేసి ఇక్కడ ఆఫీస్ లో ఉన్న ఫోటో కూడా ఇచ్చారు. మరి దీనికి ఇంకొక ప్రత్యామ్నాయంగా ఇంకొకటి పెట్టచ్చు, లేకపోతే సిబ్బందిని పెంచి ఈ ప్రక్రియని వేగవంతం కూడా చేయొచ్చు. ఎందుకంటే రోజుల తరబడి వెయిట్ చేయడం అంటే ఎవరికైనా కూడా ఇబ్బందే కదా. వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఉపాధికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, రకరకాల పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. మరి అలాంటప్పుడు ఇక్కడే ఇన్ని రోజులు ఇంత టైం వేస్ట్ అవుతుంటే అది చాలా కష్టము. మరి ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది.